ఎపిసోడ్లో గీతను కార్పొరేట్ కాలేజ్లో చదివించడానికి శ్వేత తన చదువుని త్యాగం చేసి పనిచేయటం మొదలెట్టింది. స్నేహితులు మరియు రాజేష్ ప్రభావంతో గీత తన జీవనశైలిని మార్చుకోవటం, చదువు కంటే అందానికి, మోడ్రన్ కల్చర్కి ప్రాధాన్యత ఇవ్వటం మొదలెట్టింది. ప్రస్తుతం ఉదయం ఇంట్లో గీత అద్దం ముందు నిలబడి దట్టంగా లిప్స్టిక్ వేసుకుంటూ జుట్టు సర్దుకుంటూ ఉంది. లక్ష్మి వంటింట్లో దగ్గుతూ ఉంది. గీతా, ఒసేయ్ గీతా, టైం అవుతుంది చూడు, ఇంకా అద్దం ముందే ఉన్నావేంటి? అమ్మా, ఒక్క నిమిషం ఆగవే, ఈ హెయిర్ సెట్ అవ్వట్లేదు అసలు. జడ వేసుకుంటే సరిపోద్దిగా, దానికి గంటసేపు అద్దం ముందు తపస్సు చెయ్యాలా? తిను ముందు. ఛీ, మళ్ళీ ఉప్మానా? నేను తినను. కాలేజ్ క్యాంటీన్లో శాండ్విచ్ తింటాను. గీతా, కాలేజ్ క్యాంటీన్లో తినాలంటే డబ్బు కావాలి కదా. మనమున్న పరిస్థితేంటి? నువ్వు చేస్తున్న ఖర్చేంటి? ఓ, వచ్చేసింది త్యాగమూర్తి. నేనడిగాన డబ్బులు? నా ఫ్రెండ్స్ ట్రీట్ ఇస్తారులే, నువ్వు నీ సుత్తాపు. ఫ్రెండ్స్ రోజూ ట్రీట్ ఇవ్వరు గీతా. అయినా ఆ డ్రెస్ ఏంటి, కొత్తదానిలా ఉంది? దాని విలువెంత? ఇది నా ఫ్రెండ్ స్వప్నది. తనకి డ్రెస్ ఫిట్ అవ్వట్లేదు, నాకిచ్చేసింది. ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు దానికి కూడా ఏడవాలా? సర్లే వదిలే శ్వేత, ఏదో ఇష్టంగా వేసుకుంది. గీతా, తొందరగా తిని బయలుదేరు. గీత దేవుడి ఫోటోకి దండం పెట్టకుండా బ్యాగ్ తీసుకుని విసురుగా వెళ్ళిపోతుంది. అమ్మా, గీత మారిపోతుంది. ఆ డ్రెస్ స్వప్నది కాదు, కొత్తది. దానికి అబద్ధాలు చెప్పటం అలవాటైంది. నువ్వు మరీ అనుమానం పెంచుకోకు శ్వేత, పిల్ల చదువుకుంటుందిగా. చదువుకుంటే మంచిదేనమ్మా, కాని చదువు పక్కన పెట్టి ఇంకేమైనా చేస్తుందేమో, నాకు భయంగా ఉంది. చీకటి పడింది. శ్వేత గుమ్మం దగ్గర కూర్చొని ఎదురుచూస్తుంది. గీత మెల్లగా ఎవరికీ తెలియకుండా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. టైం ఎంత అయింది గీతా? అబ్బా, ఏంటక్కా? కాలేజ్ 5 గంటలకు అయిపోతుందిగా. ఇప్పుడు టైం 8. 3 గంటలు ఎక్కడున్నావు? స్పెషల్ క్లాస్ అక్కా. జువాలజీ లెక్చరర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు. ఫోన్ చెయ్యొచ్చుగా, అమ్మ కంగారు పడుతుందని తెలీదా? ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. అయినా నేను చిన్నపిల్లనా? బస్ మిస్ అయింది, ఆటోలో వచ్చాను. ఆటోలో వచ్చావా? మరి ఆ బైక్ సౌండ్ ఏంటి? వీధి చివరనా ఎవరో అబ్బాయి దిగబెట్టి వెళ్ళాడు. అది మా క్లాస్మేట్లే. లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు. నువ్వు మరీ పోలీసులా క్వశ్చన్ చెయ్యకు, నాకు చిరాకొస్తుంది. గీత శ్వేతని పక్కకి నెట్టి లోపలికెళ్తుంది. బ్యాగ్లో ఫోన్ రింగ్ అవుతుంది. గీత వెంటనే ఫోన్ తీసి సైలెంట్లో పెట్టింది. స్పెషల్ క్లాసులు, లిఫ్టులు. గీతా, నువ్వేదో దాస్తున్నావు. కానీ అదే నిన్ను ముంచెయ్యకముందే నేను కనుక్కుంటాను అని మనసులో అనుకుంది శ్వేత. కొన్ని రోజుల తరువాత ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. లక్ష్మి పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటుంది. శ్వేత అటూ ఇటూ తిరుగుతోంది. దేవుడా, నా చిన్న కూతురు పాస్ అయిపోవాలి. శ్వేత పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి స్వామి. గీత ఇంట్లోకొస్తుంది. ఆమె చాలా కూల్గా చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంది. గీతా, రిజల్ట్స్ వచ్చాయి, చూసావా? ఆ, చూశానక్కా. ఏమైంది తల్లి, పాస్ అయ్యావా? పాస్ అయ్యానమ్మా, మంచి మార్క్స్ వచ్చాయి. నిజమా గీతా? ఎన్ని మార్క్స్? ఆ అక్క, ఫస్ట్ క్లాస్ వచ్చింది. 450 మార్క్స్ వచ్చాయి. నా బంగారు తల్లి, మా పరువు నిలబెట్టావు. శ్వేత, వెళ్ళి జిలేబీ తీసుకురా. గీతా, హాల్ టికెట్ ఇవ్వు. నేను మార్క్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటాను. ఫైల్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడే ఎందుకక్కా? నెట్ సెంటర్లో సర్వర్ బిజీగా ఉంది. నేను రేపు కాలేజ్ నుండి మెమో తీసుకొస్తానులే. పర్వాలేదు, నేను ట్రై చేస్తాను. నువ్వు హాల్ టికెట్ ఇవ్వు. నా మాట నమ్మరా అసలు మీరు? పాస్ అయ్యానని చెప్తున్నాను కదా. హాల్ టికెట్ కాలేజ్లో ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. తర్వాత ఇస్తానులే, నన్ను డిస్టర్బ్ చేయకండి. గీత గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. శ్వేత అక్కడే నిలబడిపోయింది. ఆమె అనుమానం బలపడింది. అమ్మా, తన అబద్ధం చెప్తుంది. పాస్ అయిన వాళ్ల మొహంలో ఆనందముంటుంది, గీతా మొహంలో భయముంది. పిచ్చిదానా, పాస్ అయ్యానని అబద్ధమెందుకు చెప్తుందే? నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. వెళ్ళి స్వీట్లు తీసుకురా. శ్వేత స్వీట్ షాప్కి వెళ్లదు. గీత బాత్రూంలో ఉన్నప్పుడు ఆమె గదిలోకి వెళ్తుంది.
గీత బ్యాగ్ వెతుకుతుంది. ఎక్కడా? హాల్ టికెట్ ఎక్కడ పెట్టింది? శ్వేతకి హాల్ టికెట్ దొరికింది. దొంగ! హాల్ టికెట్ ఫ్రెండ్ దగ్గరుందన్నావుగా? శ్వేత హాల్ టికెట్ తీసుకుని ఊరి ఇంటర్నెట్ సెంటర్కి పరిగెడుతుంది. షాప్లో రాముకి శ్వేత బాగా తెలుసు. రా శ్వేత, మీ చెల్లి రిజల్ట్స్ కోసమే కదా. అవును రాము అన్నా, కొంచెం తొందరగా చూడవా, ఇంట్లో టెన్షన్ పడుతున్నారు. నెంబర్ చెప్పమ్మా. 2405. ఓకే. రాము ముఖం మారిపోతుంది. ఎందుకు ఆగిపోయావన్నా? ఎన్ని మార్క్స్ వచ్చాయి? 450 వచ్చాయా? శ్వేత, మీ చెల్లి పాస్ అవ్వలేదమ్మా, ఫెయిల్ అయింది. ఫెయిలా? ఒక్క సబ్జెక్టా? పర్వాలేదులే, సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ఒక్క సబ్జెక్ట్ కాదు శ్వేత, 3 పోయింది. అసలు మార్క్స్ చూడు, 5, 8, 10 వచ్చాయి. 3 సబ్జెక్టులా? నేను తన కాలేజ్ ఫీజు కోసం నా బంగారు గాజులు అమ్మేశానన్నా. తన బుక్స్ కోసం నా పుస్తకాలు వదిలేశాను. 450 వచ్చాయని చెప్పిందే. పిల్లలంతే శ్వేత, భయపడి అబద్ధం చెప్తారు. ఇది భయం కాదన్నా, మోసం. ఇవన్నిటికీ కారణం ఎవరో నాకు తెలుసు. ప్రింట్ ఇవ్వన్నా, ఈరోజు తేలిపోవాలి. శ్వేత ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. గీత మంచం మీద పడుకుని ఫోన్లో మాట్లాడుతూ కిలకిలా నవ్వుతుంది. అవునా బంగారం, నిజంగా నేనంటే అంత ఇష్టమా? మా ఇంట్లో ఏం తెలీదులే, పిచ్చోళ్ళు. శ్వేత గీత చేతిలో నుండి ఫోన్ లాక్కుని కట్ చేస్తుంది. ఏయ్, ఏమైంది? నా ఫోన్ నాకివ్వు. ఎవరు బంగారం, ఎవరు పిచ్చోళ్ళు? నా ఫ్రెండ్ స్వప్న. నీకెందుకు? ఫోన్ ఇవ్వంటున్నాను కదా. శ్వేత రిజల్ట్స్ ప్రింటౌట్ గీత ముఖం మీద విసిరింది. ఏంటిది? గీత పేపర్ చూసింది. ఆమె ముఖం పాలిపోయింది. వనకడం మొదలైంది. అక్కా, అది 3 సబ్జెక్టులు గీత, 3. 1 కాదు, 2 కాదు. అసలు కాలేజ్కెళ్ళి ఎగ్జామ్లో ఏం రాశావు? సినిమా పాటలు రాసావా? ఏమైందమ్మా శ్వేత, ఎందుకలా అరుస్తున్నావు? చూడమ్మా, నీ కూతురు గొప్పతనం చూడు. పాస్ అయ్యానని మనకి చెప్పింది కదా, కాని ఫెయిల్ అయింది. 3 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? గీత, నిజమేనా? అమ్మా, పేపర్ టఫ్గా వచ్చింది. అబద్ధాలు చెప్పకు. పేపర్ టఫ్గా రాలేదు. నీ బుర్ర నీ బంగారం దగ్గరుంది. స్పెషల్ క్లాస్ అని చెప్పి ఆ అబ్బాయితో తిరిగావు. చదువు మీద ధ్యాస లేదు. ఫోన్లో ధ్యాస పెడితే మార్కులెలా వస్తాయి? అవును, తిరిగాను. ఏంటిప్పుడు? నాకు చదువు రావట్లేదు. నీ బలవంతం వల్లే జాయిన్ అయ్యాను. బలవంతమా? నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిన్ను జాయిన్ చేస్తే అది బలవంతమా? నీకోసం నేను కూలి పని చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు? నేనడిగానా? నాకీ చదువొద్దు, ఏమొద్దు. నాకు రాజేష్ కావాలి. అప్పుడే గీతా ఫోన్ మళ్లీ మోగింది. స్క్రీన్ మీద డార్లింగ్ కాలింగ్ అని వస్తుంది. డార్లింగా? వీడేనా రాజేష్? వీడేనా నిన్నిలా మార్చేసింది? టచ్ చెయ్యకు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను కూడా అతన్ని లవ్ చేస్తున్నా. శ్వేత గీత చెంప మీద గట్టిగా కొట్టింది. ఇల్లంతా నిశ్శబ్దం. గీత చెంప పట్టుకుని షాక్లో ఉండిపోయింది. లక్ష్మి గట్టిగా ఏడుస్తోంది. ప్రేమ? దీన్ని ప్రేమ అనరు గీత, పిచ్చంటారు. పల్లెటూరి నుండి వెళ్లి పట్నానికి అలవాటు పడి కట్టుకున్న బట్టలు, కన్న తల్లిని మర్చిపోయి ఎవడో రోడ్డు మీద తిరిగేవాణ్ణి నమ్మావు చూడు, అది పిచ్చి. అతను రోడ్డు మీద తిరిగేవాడు కాదు. అతను రిచ్. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. మీలాగా పేద బతుకు బతకటం నాకు ఇష్టం లేదు. పెళ్ళా? ఫెయిల్ అయిన దాన్ని ఎవడే పెళ్లి చేసుకుంటాడు? టైంపాస్ చేస్తున్నాడే. అది తెలిసేలోపు నీ బతుకు బజారు పాలవుతుంది. అతను మంచివాడు. నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. అయితే రా, ఈరోజే తేలిపోవాలి. నిన్నాడి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పు. అప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో చూద్దాం. వద్దు, నన్నొదిలేయ్. వదలను. ఈరోజు నాతో పాటు నువ్వు ఆ రాజేష్ గాన్ని కలవాల్సిందే. వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా లేక వాడుకుంటున్నాడా ప్రూవ్ చేస్తాను. శ్వేత గీతని బయటికి లాక్కెళ్తుంది.
లక్ష్మి ఆపడానికి ప్రయత్నిస్తుంది. శ్వేత, వద్దు తల్లి, రాత్రవుతుంది. రాత్రైనా పర్వాలేదమ్మా, ఈరోజు చీకటి తొలగిపోవాలి, నిజం బయటికి రావాలి. ఆవేశంలో ఉన్న శ్వేత, అంధత్వంలో ఉన్న గీత, వీరి ప్రయాణం ఎక్కడికి? ఆ రాజేష్ నిజస్వరూపం బయటపడుతుందా, లేక శ్వేతకి ఇంకో అవమానం ఎదురవుతుందా? ప్రేమ పేరుతో గీత ఇంకా ఎంత దిగజారుతుంది? తర్వాతేం జరిగిందో తెలియాలంటే 4వ ఎపిసోడ్ చూడండి.